కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. ఇక మీదట నువ్వు వేసే ప్రతి ప్లాన్ నేను తెలుసుకుంటాను. అడుగడుగునా నీకు అడ్డుపడతాను. అది చూద్దాం. శ్రావణి, అక్షయ్ మళ్ళీ కలిసేలా చేస్తాను. నువ్వు రెడీగా ఉండు సంధ్య. ఎక్కడికి వెళ్ళారబ్బా ఈయన? బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క మాట అయినా చెప్పి వెళ్ళరు. రాణి ఇంటికి చెప్తా, ఈయన సంగతి ఏంటో తెలుస్తా. పోనీలే అని వదిలేస్తుంటే ఎక్కువ చేస్తున్నారు. సాంబవి వదినా, నేనొస్తున్నానని తెలిసి నా వైపు చూసి చూడకుండా గదిలోకి వచ్చేస్తావా? పోనీ ఎక్కడైనా మాట్లాడుతావనుకుంటే ఏమీ తెలియనట్టు మీ ఆయన్ని తిడుతున్నావు. ఎందుకు ఈ పర్ఫార్మెన్స్? అలాంటిదేమీ లేదు మేడం. నిజంగానే నేను మిమ్మల్ని చూడలేదు. ఇంతకీ అత్తయ్యతో ఏం చెప్పారు? మేమా ఏమీ చెప్పలేదే. చెప్తే ఏం జరుగుతుందో క్లారిటీ ఇచ్చావు కదా సంధ్య. నువ్వు చెప్పకుండానే ఈ విషయాలన్నీ అత్తయ్యకి ఎలా తెలుస్తాయి? నిజంగానే మన మధ్య ఉన్న డీలింగ్ మా అమ్మతోనే కాదు, ఎవ్వరి దగ్గర చెప్పలేదు. మిమ్మల్ని బాధ పెట్టే పని చేసే ధైర్యం నాకెక్కడుంది మేడం?